పెళ్ళంటే ఓ సంబరం, ఓ సందడి. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి ఓ జంట ఒక్కటయ్యే ఆచార సాంప్రదాయం. ఇక పెళ్లి కోసం వేసేటువంటి పచ్చని పందిళ్ళు, మామిడి తోరణాలు, అందమైన అలంకరణల నడుమ 3 ముళ్ళు 7 అడుగులతో వధూవరులు ఒక్కటవుతారు. పురోహితులు వేద మంత్రాలు చదువుతుండగా, మరోవైపు మంగళ వాయిద్యాలు మోగుతుండగా పెళ్లి కొడుకు వధువు మెడలో తాళి కడతాడు. పెళ్లికి వచ్చిన పెద్దలు అక్షింతలు వేసి విందు భోజనాన్ని ఆస్వాదిస్తారు. తర్వాత పెట్టిపోతల కార్యక్రమం జరుగుతుంది. సాధారణంగా పెళ్ళంటే జరిగేది ఇదే. కానీ వైఎస్ఆర్ కడప జిల్లాలోని బూజ్పల్లె వంశీయుల పెళ్లిలో మాత్రం 3 ముళ్ళు 7 అడుగులతో పాటు పెళ్లి కొడుకు చర్నకోలతో 3 దెబ్బలు కూడా తినాల్సి ఉంటుంది. తరతరాలుగా బూజ్పల్లె వంశీయులు ఫాలో అవుతున్నటువంటి ఈ సంప్రదాయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బూచిపల్లి వంశీయుల పెళ్లిలో వరుణ్ణి చర్నాకోలుతో 3 దెబ్బలు కొట్టిన తర్వాత వివాహం పూర్తవుతుంది. అది కట్నం కింద ఈ 3 దెబ్బలు కొట్టడం జరుగుతుందట. పెళ్లిపీటలపై వధువు మెడలో వరుడు తాళి కట్టిన తరువాత అతని కుటుంబ సభ్యులు చర్నకోలతో 3 దెబ్బలు వేస్తారు. ఈ కొట్టే ఆచారం వీరి వంశంలో తరతరాలుగా వస్తుందట. అయితే ఈ ఆచారం మొదలవడం వెనుక పెద్ద కారణమే ఉంది. కొన్ని వందలేళ్ల క్రితం బూచిపల్లి వంశీయులు గంగమ్మ ఆలయం నుంచి ఓ పెట్టెను దొంగిలించి తీసుకుని వెళ్లారు. ఆ పెట్టెను తెరిచి చూడగా అందులో 5 చెన్నాకోలలు కనిపించాయి. వెంటనే ఆ వంశీయులు ఆలయంలోకి వెళ్లి గంగమ్మను తప్పు జరిగిందని క్షమించమని వేడుకున్నారు. వారి అపరాధాన్ని మన్నించిన గంగమ్మ తల్లి ప్రత్యక్షమై మీ వంశీయుల వివాహ సమయాల్లో వరుడికి చెన్నకోలతో 3 దెబ్బలు కొట్టాలని చెప్పిందట. దీంతో అప్పటి నుంచి బూచిపల్లి వంశీయులు గంగమ్మ తల్లి చెప్పిన మాటలను తమ పెళ్లిలో ఆచారంగా మార్చేసుకున్నారు. వారి వంశంలో జరిగేటువంటి ప్రతి పెళ్లిలో వరుడు తాళి కట్టిన వెంటనే ఆ పెట్టెలోని చెన్నాకోలతోని అందరి ముందు గట్టిగా 3 దెబ్బలు తినడం జరుగుతుంది. వైఎస్ఆర్ కడప జిల్లాలోని భద్రంపల్లె, తొండూరు, ఎనగలూరు, లోమడ, బూచిపల్లె, బోడివారిపల్లె, మల్లెల, అగడూరు, సంతకొవ్వూరు గ్రామాల పరిధిలో ఈ బూచిపల్లి వంశీయుల కుటుంబాలున్నాయి. ఈ ఊర్లలో దాదాపు 1000కి పైగా ఈ వంశీయుల కుటుంబాలున్నాయి. వీరంతా పెళ్లిళ్ల సమయంలో నేటికి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. గంగమ్మ తల్లి చెప్పిన మాటను పాటిస్తుండడం చాలా ఆనందంగా ఉందని, తమ పెద్దలు చేసిన తప్పుకు ఇది శిక్షగా కాకుండా తల్లి చెప్పిన మాటగా ఆచారాన్ని కొనసాగిస్తున్నామని బూచిపల్లి వంశీయులు చెప్తున్నారు.